హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఒక సెన్సేషనల్ వార్త చూస్తున్నాము. బీఆర్ఎస్లో పవర్ పాలిటిక్స్. ఆల్రెడీ మన హిట్ టీవీ బీఆర్ఎస్ గురించి గత 2 రోజులుగా వీడియోస్ చేస్తున్నాము. బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్లో లుకలుకలు ఉన్నాయి. హరీష్ రావు మొన్న రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది పెద్ద స్టేట్మెంట్. అది కేటీఆర్కి అధ్యక్ష పదవి వస్తే ఆయన కింద పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను, ఒక కార్యకర్తలా పనిచేస్తా అన్నాడు. వాస్తవానికి ఏ పార్టీలో నాయకుడైనా నేను సైనికుడిగా పనిచేస్తాను అది ఇదని మాట్లాడుతుంటారు. కానీ లోపల వాళ్ళకి ఆధిపత్యం అనేది ఉండాలని ఉంటుంది. పార్టీలో పెత్తనం, పార్టీ నా చేతిలో ఉండాలి అనేది ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది. అందులో రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఈ నాయకులందరూ కూడా ఎప్పుడు ప్రతి అంశం పైన వీళ్ళు కొట్లాడుతూనే ఉంటారు. అలాంటి ఇప్పుడు హరీష్ రావు ఒక ట్రబుల్ షూటర్ అని చెప్పుకోవాలి. మంచి ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు ఒక పార్టీ పెడుతుందనే సమాచారం కూడా బయట సోషల్ మీడియాలో బాగా జోరుగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్లో పవర్ పాలిటిక్స్. హరీష్ సొంత పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. హరీష్ రావుతో కేటీఆర్ సుదీర్ఘ భేటీ. కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన ఇంటికి. ఇక ఈ భేటీ బుజ్జగింపులో భాగమేనా? హరీష్ రావుతో కేటీఆర్ భేటీ అయినాడు. హరీష్ రావు సొంత పార్టీ పెడుతున్నాడని సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతున్న ఈవేళ స్వయంగా కేటీఆర్ వెళ్ళడం, కేసీఆర్ ఆదేశాలతో ఆయన ఇంటికి. ఇక ఈ భేటీ బుజ్జగింపులో భాగమేనా? బుజ్జగించే ప్రయత్నం జరుగుతుందా? హరీష్ రావు పార్టీ పెడితే బీఆర్ఎస్కి నష్టం అంటే ఖచ్చితంగా నష్టం ఉంటుంది. వాస్తవానికి కేటీఆర్ ఆయన జిహెచ్ఎంసీ పరిధిలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఆయనకు స్టేట్ వైడ్ పట్టు ఉంది. హైదరాబాద్ పరిధిలో ప్రత్యేకమైన పట్టు కేటీఆర్కు ఉంది. చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ హరీష్ రావు జిల్లాలకే పరిమితమైనాడు. చాలా రోజుల వరకు ఆయన జిల్లాలకే పరిమితం అవుతుండు. బై ఎలక్షన్స్లో రూరల్ ప్రాంతాల్లోనే ఆయనకి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. సిటీ మొత్తం కేటీఆర్ చూసుకుంటాడు. కానీ హరీష్ రావు పార్టీ పెడితే కేటీఆర్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ హరీష్ రావుకి వస్తుంది. హరీష్ రావు ఇప్పుడు ఏ మీడియా చూసినా కేటీఆర్, హరీష్ రావు ఏ ప్రోగ్రామ్ పోయినా కూడా ముఖ్య అతిథిగా కేటీఆర్ అంటున్నారు. ఎక్కడ హరీష్ రావు కేటీఆర్ ఉన్నా ప్రిఫరెన్స్ మీడియా కానీ లేకపోతే పార్టీ కానీ ప్రిఫరెన్స్ కేటీఆర్కి ఇస్తుంది. కేసీఆర్ కొడుకు కాబట్టి హరీష్ రావుని పక్కకు పెట్టింది. ఈయన కూడా నేను కేటీఆర్ సమక్షంలో ఆయన సారథ్యంలో పనిచేయడానికి రెడీగా ఉన్నా అంటున్నాడు. కానీ హరీష్ రావు లాంటి వ్యక్తి బయటకు వచ్చి తెలంగాణ మూమెంట్లో ఎవడున్నాడు, కేసీఆర్కి ఉన్నది నేనే అని ఆయన పార్టీ పెట్టి బయటికి వెళ్తే సినిమా కథ వేరేలాగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలు చూస్తున్నాం. ఇక పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు కొందరు. మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం. గులాబీల అంతర్గత పరిణామాలపై సర్వత్రా చర్చ. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీలో అనేకంటే కల్వకుంట్ల కుటుంబంలో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ పవర్ పాలిటిక్స్ చివరి వరకు ఎక్కడికి దారి తీస్తాయని పార్టీ వర్గాల్లోనూ సర్వత్రా చర్చ నడుస్తుంది. రాజకీయాల్లో సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ఉండే ఆధిపత్య పోరు ప్రతిపక్షంలో ఉండదనేది వాస్తవం. అధికారంలో ఉంటే ఆధిపత్య పోరు ఖచ్చితంగా ఉంటుంది, ప్రతిపక్షంలో ఉండదనేది వాస్తవం. అయితే ప్రస్తుతం అధికారానికి దూరమైన గులాబీ పార్టీలో బడా లీడర్ల మధ్య సమన్వయం కరువైందని తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత ముగ్గురి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని, ఇది ఎక్కడికి దారి తీస్తుందో అంటూ చర్చ మొదలైంది. పార్టీ నాయకులు సైతం దీనిపై ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై పార్టీ నేతలు సైతం వాళ్ళు టెన్షన్లో ఉన్నారు. పార్టీ నేతలు కూడా ఏమవుతుందో అని. ఎందుకంటే పార్టీ జీలిపోతే ఖచ్చితంగా అది బీఆర్ఎస్కి పెద్ద మైనస్. హరీష్ రావు లాంటి వ్యక్తి మన ముందు మాట్లాడుకున్నట్టుగా బయటకు వచ్చి ఆయన వాట్ ఈస్ వాట్ అని చెప్తే చాలా మంది నాయకులు హరీష్ రావు వెంట నడిచే పరిస్థితి ఉంటుంది. బీజేపీలోకి నుంచి నాయకులు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇటు కాంగ్రెస్ నుంచి కూడా నాయకులు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని కేటీఆర్తో హరీష్ రావు బుజ్జగింపు. మొత్తానికి ముఖ్యమంత్రి టార్గెట్ ఎట్టో తేలిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ప్రజల్లో కూడా అదే టాక్ ఉంది, బయట మార్కెట్లో అదే టాక్ ఉంది. బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఏదైనా మ్యాజిక్ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్కి అంత స్కోప్ లేదు, అడ్మినిస్ట్రేషన్లో వీక్ ఉన్నారు, సరిగా పరిపాలన సాగట్లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేటీఆర్, హరీష్ రావు, ఇది ఒక పెద్ద డైలమా, క్వశ్చన్ మార్క్. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఫస్ట్ నేను పనిచేస్తా అన్నాడు, సానుకూలంగానే స్పందించిండు. అండర్ గ్రౌండ్లో మొత్తం ప్రిపేర్ అవుతుండు, ఏది ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలని, పార్టీ పెట్టి గన్ షాట్గా ముందుకెళ్లాలని హరీష్ రావు ప్లాన్ ఉన్నట్టు చాలా మంది తెలంగాణ సిద్ధాంతం నమ్మిన వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళందరూ కూడా హరీష్ రావుతో ఇప్పటికే
వాళ్ళు టచ్లోకి వచ్చినారు, వాళ్ళు పార్టీ పెట్టే దిశగా నడుస్తుంది, ఇదే సరైన సమయం అని హరీష్ రావుకి చెప్పడం, హరీష్ రావు కూడా ఆ విధంగా అడుగులు వేయడం, ఇవన్నీ కూడా కేటీఆర్కి తెలవడం, కేటీఆర్ అందుకే ఈ భేటీ అనేది తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.